మూడో స్థానం కదా మీకు వచ్చిన ఓట్లు. ఇప్పుడు మూడో స్థానం వచ్చినా మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఫస్ట్ పొజిషన్లో ఉన్నాం. ఎమ్మెల్యేని కాస్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసేసారు. ఆయన ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే అని మేమైతే భావించాము. రాష్ట్ర వ్యాప్తంగా అతను సూసైడ్ స్టార్, ఇంకా రీల్ స్టార్. నేను తలుచుకుంటే ముఖ్యమంత్రినే పక్కకు పెట్టగలుగుతా. ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా పదవి రావడానికి నేనే కారణమైన, నా భిక్షతోనే ఆయన పీసీసీ అయ్యిండు. ఆయన అగ్రెసివ్నెస్, ఆయన వాయిస్ చాలా ప్లస్ అవుతుంది. ఆయన పొలిటికల్ కావాల్సింది గొంతే, నోరే. అరిషి మాట్లాడిన ఏమొస్తుందండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు తిప్పిన ఉప ఎన్నికది. మీకు కనుక గుర్తుండుంటే హుజురాబాద్ ఉప ఎన్నిక. హుజురాబాద్ అనేది ఎంతటి కీలకమైన నియోజకవర్గమో ఆ రోజు నుంచి ఇప్పటికి నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాట్లాడుకుంటారు. ఏం రాజకీయం అది, ఒక్కో గ్రామానికి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టి, ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకమైనటువంటి రాజకీయ ఎత్తుగడ తీసుకొని హుజురాబాద్ని చాలా కీలకంగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అప్పటి నుంచి హుజురాబాద్ పేరు మారుమోగిపోతుంది. సరే, బై ఎన్నికల్లో అక్కడ వచ్చిన ఉప ఎన్నికల్లో కొంత రాజకీయ సినారియో మారింది. అక్కడ బీజేపీ కొంత పొలిటికల్ అప్గ్రేడేషన్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో మళ్ళీ ఇంకో టర్న్ తీసుకుంది. అప్పుడు డిపాజిట్ కూడా దక్కనటువంటి పార్టీ అనూహ్యంగా ఇద్దరు నేతలకి ముచ్చమటలు పట్టించింది. కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది అక్కడ. అయితే హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కొంత అప్లిఫ్ట్మెంట్ దొరికిందని అంటే ఆ నాయకుడితోనే. ఈరోజు నాతో పాటుగా ఆ నాయకుడు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ త్రిముఖంగా ఉండేటువంటి పోరు స్థాయికి కాంగ్రెస్ పార్టీని తీసుకురాగలిగారు. సో నాతో పాటుగా హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ హిమ్. ప్రణవ్ గారు నమస్తే. నమస్తే మనోజ్ గారు. ఎమ్మెల్యేని కాస్త సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ చేసేసారు. ఆయన ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే అని మేమైతే భావించాం. మేము గౌరవిస్తాం. టీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా ఖచ్చితంగా చాలా మంది ఉన్నారు. ఇంకా ఎమ్మెల్యేలను 100% మేము గౌరవిస్తాం. అంటే వాళ్ళు ప్రజల లోపల ఉంటారు, పనులు చేసుకుంటా ఉంటారు. ఇతను మీరు వేరే కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూడండి, ఇతన్ని చూడండి. ఇతన్ని కేవలం నోరు పెద్దది, పర్సనాలిటీ పెద్దది. ఎందుకురా బాబు, మీరు కౌశిక్ రెడ్డి పైన ఒక మీ ఆర్టీవీ నుంచి మీరు పోల్ పెట్టండి. మీరు పోల్ ఒకటి రన్ చేస్తారు కదా జనరల్గా. మీరు పోల్ ఏం పెట్టాలంటే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే స్థాయికి అర్హుడా కాదా అంటే నెగిటివ్ కూడా ఉంది. సరే, పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంది. నెగిటివ్ కూడా చాలా సందర్భాలు నెగిటివ్ అనేది జనరల్ ఎవరికైనా ఉంటుందండి. కానీ ఇతను చేసేదే నెగిటివ్ ఇతను ప్రచారం రావాలి, హైలైట్ కావాలని అనుకుంటాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎంపీల మీటింగ్ లో కూడా, ఎమ్మెల్యేల మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే పైన చేసుకుంటాడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారి పైన చేసుకుంటాడు. అట్లా చేయొచ్చా? ఏం అవసరం అక్కడ? ఫస్ట్ నా మీద అటాక్ జరుగుతుంది, నేను డిఫెండ్ చేసుకున్నా అంటారు ఆయన. అదొక రివ్యూ మీటింగ్ అంటే అఫీషియల్ రివ్యూ మీటింగ్. పక్కన 3 మంత్రులు ఉన్నారు, ముందు జిల్లా యంత్రాంగం ఉంటది. ఏం మాట్లాడు అసలు? ఈయన సంజయ్ గారు లేచి మాట్లాడే టైంకి ఇతను లేచి నువ్వే పార్టీలో ఉన్నాను అడుగుతారు. క్వశ్చన్ అడు తప్పులేదు, అడగచ్చు. అసలు ముందు అట్లా అడగద్దు. ఫస్ట్ థింగ్ ఆ రివ్యూ మీటింగ్ లో దాని గురించి మాట్లాడాలి. సరే, అతను చిల్లర చేద్దామని చేసిండు. చిల్లర అంటారు అది. మరి ఇంకేందండి, ఒక ఎమ్మెల్యే పైన చేసుకుని చూసిండు ఆ వీడియో. చూసాను. అట్లా ఇంతవరకు జరిగిందండి అట్లా? ఒక రివ్యూ, 3 మంత్రులు ఉంటారు పక్కన, ఒక ఎమ్మెల్యే పక్కన, వాళ్ళ పార్టీ మరి ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు ఉన్నారు, డాక్టర్ సంజయ్ గారు కోరుట్ల ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడలే? ఇంకా వాళ్ళ కాన్స్టిట్యున్సీ పక్కన ఇతనికి ఎందుకు మరి అండి రోషం? అంటే కాంట్రవర్సీ అయితే నేను మొత్తం ఫేమస్ అవుతా, మీడియాలో మళ్ళీ బయటే వేస్తారు. ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇన్సిడెంట్ చెప్పండి, నేను చెప్తా దానికి ఎందుకు అట్లా చేస్తాడో. ప్రతి దానికి ఇంకో స్కెచ్ అంటారా? ఖచ్చితంగా. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా నేనే రోడ్ గురించి కాదు, డెవలప్మెంట్ గురించి కాదు. చొక్కాలు చించేసి, బట్టలు చించేసి ఆయన తీసుకెళ్లి లోపలికి ఎక్కితే అస్వస్థకు గురైందని చెప్పి కొంత ఆయనకు మొత్తం హెక్టిక్ అయిపోయి అనారోగ్య సమస్య, అంటే ఒక స్పృహ కింద పడిపోయిన అనే రకంగా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని పోతారు ఆయన. ఇది కూడా స్క్రిప్ట్ అంటారా? ఆయన ఫైట్ జెన్యూన్ కాదంటారా? చెప్పులు లేవు కాళ్ళకి. నేను చూసిన విజువల్ చెప్తున్నా, కాళ్ళకు చెప్పులు లేవు, చొక్కా చించేసి ఉంటది. ఆయన హడావిడిగా పోలీస్ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ మరి మీరు అట్లా అని గేమ్స్ చాలా ఆడుతుంటాడు, నాటకాలు చేస్తుంటాడు. మీరు అది పాతది కావచ్చు మీరు చెప్పేది. అంటే ఈ గవర్నమెంట్ లోనే అతను ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఏంది అది ఇన్సిడెంట్? నేను హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఇష్యూ అనుకుంటున్నా. దళిత బంధు పైన కావచ్చు. ఓకే, దళిత బంధు ఇష్యూ. దళిత బంధు ఆర్ ఒక చిన్న పాప ఐ థింక్ చనిపోతే, చనిపోయిన విషయం పైన కూడా
అదైతే అసలు పేరెంట్స్ ఎంత బాధపడ్డారు అంటే ఆ అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి చనిపోతే హుజరాబాద్ హాస్పిటల్లో మార్చరీలో పెట్టిండు. ఈయన చూడ్డందుకు పోయిండు ఎమ్మెల్యే. పోతే అక్కడ చూసి ఆమె బాడీని మళ్ళీ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. పేరెంట్స్ మార్చరీ నుంచి అక్కడ వ్యాన్లో వాళ్ళ ఇంటికి తీసుకుపోవడానికి వ్యాన్లో ఎక్కిచ్చే టైంలో మీరు నమ్మరు, ఆ వీడియోలు ఉన్నాయి, పట్టుకుంటాడు ఆ అమ్మాయిని, స్ట్రెచ్చర్ దాన్ని పట్టుకొని వ్యాన్ వరకు పోతారు. టకాన్ని తీసుకొని అంబేద్కర్ చౌరస్తా ఉరుకుతాడు బాడీని పట్టుకొని. అతను వాళ్ళ కార్యకర్తలు. పోలీసు వాళ్ళకి షాక్. అక్కడ ఉన్న అమ్మాయి తండ్రులు పాపం చిన్న అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి చనిపోయిన బాధలు వాళ్ళు ఉంటే వాళ్ళ బాడీ వచ్చి వెనుకొస్తున్నారు. నేను ఎమ్మెల్యే ముందున్నాడు. తీసుకొని అంబేద్కర్ చౌరస్తా ఉరుక్కుంటా ఆ బాడీని పట్టుకొని. శివర్ రాజకీయం ఎంత చిల్లర అంటే అసలు ఆ రోజు కంప్లీట్ హుజరాబాద్కి అర్థమైందండి. ఇంతకంటే దిగజాడు రాజకీయం ఏ ఎమ్మెల్యే చేయడం. అందుకే నేను చెప్తున్నా ఇండియాలో ఇట్లాంటి ఎమ్మెల్యే ఉండడం చెప్పిన కారణం అదే. నాకు కౌశిక్ రెడ్డికి వ్యక్తిగతంగా ఏముంటుందండి, నాకు వ్యక్తిగతంగా ఏం లేదు కౌశిక్ రెడ్డి పైన. నాకు అతను నాకేం అవసరం. కానీ హుజరాబాద్ పొలిటికల్గా మేము ఉన్నప్పుడు నీకు బాధ్యతగా నీ ప్రజలు ఒక పోస్ట్లో మీకు అప్పచెప్పినప్పుడు ఓట్లు వేసి నువ్వు డెమోక్రటిక్ వేలో నువ్వు రాజ్యాంగబద్ధంగా ఒక పదవిలో ఉన్నప్పుడు దాని తగ్గట్టు నువ్వు ఉండాలి. నేను చిల్లర చేస్తా, ఎట్లంటే అట్లా చేస్తా. సరే, ప్రతి వీడియో వెనుక ఒక కాన్సెప్ట్ ఉందంటే ఖచ్చితంగా ఉంటది. ఆ వీడియో తర్వాత ప్రజలందరూ అసహించుకుంటున్నారు. సరే, ఇక్కడ కాన్ఫిడెన్స్ వరకు ఇదా ఉంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన ఎక్కడికి పోతాడు, ఎలా పోతాడు, ఏం చేస్తాడు, ఇంక్లూడింగ్ ఆయనకు సంబంధించి పర్సనల్ వ్యవహారాలు. సరే, గతంలో ఆయన ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన, ఎవరో మహిళలు ఉన్నారని ఏదో స్టేట్మెంట్ పాస్ చేసారు, వీడియోలు ఉన్నాయని కూడా ఏదో అన్నట్టున్నారు ఆయన. ఇలాంటి స్టేట్మెంట్స్ నేను తలుచుకుంటే ముఖ్యమంత్రినే పక్కకు పెట్టగలుగుతా. ఆ రోజు పీసీసీ అధ్యక్షుడిగా పదవి రావడానికి నేనే కారణమైన, నా భిక్షతోనే ఆయన పీసీసీ అయ్యిండు, నేను చెప్తే ఆయన పదవి కూడా అవుట్ అవుతుంది. ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. నా పోటీ ముఖ్యమంత్రితోనే డైరెక్ట్గా, నేను గద్దె దించేది నేనే రేవంత్ రెడ్డి అని వార్నింగ్ ఇస్తారు. ఆయన పోటీ డైరెక్ట్గా సీఎంతో ఉంది. మీరు కాన్స్టిట్యున్సీ వరకే రీల్స్ అంటున్నారు. మరి సీఎంతో పోటీ పడుతున్నట్టు ఆషామాషి విషయం కాదు కదా ఒక ఎమ్మెల్యే. మా రేవంత్ రెడ్డి గారికి ఖాళీ గోటి కూడా సరిపోడు. మీకు ఏం చెప్పిందాక బట్ట కాల్చి మీద వేసాడు. మాటలు ఫ్రీ కదండి. మా ముఖ్యమంత్రి గారి పైన ఏదంటే సాన్నిహిత్యం ఉండే పీసీసీ ప్రెసిడెంట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి 2018 లో నిల్చుంది. సాన్నిహిత్యం చాలా మంది రాజకీయంలో వేరే పార్టీలు ఉంటారు, ఇంకో పార్టీకి మారుతారు, ఇవన్నీ జరుగుతాయి, దాంట్లో నో ప్రాబ్లం. అంతేగాని అతను మాట్లాడేదానికి నవ్వుకున్నారు జనాలు. అతను మాట్లాడేది మీరు అన్నది అతని వల్లనే పీసీసీ వచ్చిందంటే, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అండి. ఇతను చిన్న బచ్చా కౌశిక్ రెడ్డి కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి రిలేటివ్ అని చెప్పి ఇంత ఎక్స్ట్రాలు చెప్తాడు. ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంచెం సాన్నిహిత్యం ఉండేది ఉంటది కదా. అప్పుడు పీసీసీ గారి ఉన్నప్పుడు అది చూసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బద్నాం చేసే కార్యక్రమాలు చేసింది. అట్లాంటి వ్యక్తి అతను రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చేయడం నేనే చేసిన అని మాట్లాడితే నమ్ముతారా అండి ఎవరైనా అసలు? అంటే అక్కడ పైన మల్లికార్జున రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ప్యానల్ కేసీ వేణుగోపాల్ గారు, ఇతని మాట వింటారనా అని చెప్పిన స్టేట్మెంట్ అదే చెప్తారండి. స్టేట్మెంట్ ఇచ్చుడు ఏముంది? ఇప్పుడు అవసరం దించగలుగుతారా అంటున్నారు. చేయమని చెప్పండి, ఎవరు ఆపుతున్నారు? సత్తా ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, అతను పెద్ద పెద్ద మాటలు. అంటే నా పోటీ రేవంత్ రెడ్డితో ఓపెన్ స్టేట్మెంట్ పాస్ చేశారు. దేనికి పోటీ? దేనికైనా సరే నా పోటీ రేవంత్ రెడ్డితో, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతా. తలుచుకోమని చెప్పండి, ఎవరు ఆపుతున్నారు? పర్సనల్ వ్యవహారాలు కూడా తెలుసు. ఆయన ఏది ఉన్నా బయట పెట్టమనండి. దమ్ముంటే ధైర్యం ఉంటే పెట్టమనండి. ఆయన 100 దొంగ నాటకాలు ఆడుకుంటా, దొంగ పనులు చేసి కేసులు అడ్డగోలుగా నా పైన కేసులు పెడుతుండని చెప్పి మాట్లాడతారు. ఒక్క కేసు అయినా అతని పైన ఉట్టి అనే పెట్టిన కేసు అనేది ఒక్కటి చూపెట్టండి. నువ్వు క్వారీ వాళ్ళని బెదిరిస్తే నీ పైన కేసు పెట్టింది, నువ్వు లా అండ్ ఆర్డర్ ఇష్యూలు క్రియేట్ చేస్తుంటే నీ పైన కేసు పెట్టిండు. అతను కాంగ్రెస్లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ని పేల్స్తా,
ఒక డాక్టర్ని నేను చంపేస్తా అని మాట్లాడితే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అతని పైన కేసులు పెట్టినాయి. ఓహో, పోలీస్ స్టేషన్ బెయిల్ చేస్తా అని అన్నాడు. అధికార పార్టీలో అది కాంగ్రెస్ లో ఉన్నప్పుడు. ఓకే, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన బీఆర్ఎస్ అన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో కేసులు పెట్టిండు. అతను వ్యవహార శైలే అంతేనండి. పుట్టుని ఎందుకని కేసులు పెడతారు పోలీసు వాళ్ళు? లా అండ్ ఆర్డర్ అయిన ఇష్యూస్ వస్తేనే కంప్లైంట్ వస్తేనే అతని పైన కేసు పెడతారు. అదే జరిగింది. అని నేను నా పైన దౌర్జన్యంగా కేసులు పెడుతుండ్రు, నేను వాయిస్ లేపుతున్నా అని చెప్పి నా పైన కేసులు పెడుతున్నాను. సో మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా నాకు తెలిసి ఇప్పటివరకైనా ఆయన మీద అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు, జైలు పంపడానికి ప్రయత్నం చేసిరు, కానీ ఎప్పుడు పంపించలేకపోయారు. కానీ న్యాయబద్ధంగా అన్ని రకాల సహకారం దొరుకుతున్నది. చూడండి అక్కడ మనం అదే చెప్తున్నా కదండి, రేవంత్ రెడ్డి గారు అతని పైన ఎందుకు ఆలోచిస్తారని నేను అడుగుతున్నా. హూ ఈజ్ ఈ రేవంత్ రెడ్డి గారికి పోలికేంది? ఇతనికి రేవంత్ రెడ్డి గారు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా. ఏం మాట్లాడతాడు ఇతను? ఆయన పోల్చుకుంటే అయిపోతుందా? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే అయిపోతుందా? కాదు కదా అట్లా. నీ అవకాశం ఏంది? నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు, కాపాడుకో, మంచిగా మాట్లాడుకో, పద్ధతి మంచిగా పెట్టుకో. నువ్వు ప్రజలకి ఒక మంచి పరిపాలన నువ్వు ఉన్న దాంట్లో ఎమ్మెల్యే నీ హోదాలా నీ స్థాయిలో మంచిగా చేసుకో. మీరు ఎమ్మెల్యేనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే కళామందిర్ షాపింగ్ మాల్ని కంపేర్ చేస్తున్నారు. నిజంగా ఒక సందర్భంలో ఆయన రేపటి రోజున ఆయన బీఆర్ఎస్ పార్టీ అదృష్టం బాగుండి మళ్ళీ పబ్లిక్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి గెలిస్తే నేను మంత్రిని అవుతా, మంచి హోదాలో ఉంటా అనుకుంటున్నారు ఆయన. కళలు ఫ్రీ కదండి, కళలు గండం ఏముంది? కళ్ళు మూసుకొని ఏదంటది కనొచ్చు. అది కళ అంటారు ఆయనకి? కళనే ఫస్ట్ థింగ్. ఇంత ప్రియారిటీ అని బీఆర్ఎస్ పార్టీ ఇస్తుంది, ప్రతి ఫైట్ లో ఆయన ఉన్నారు. రేపటి రోజున గవర్నమెంట్ వస్తే వాళ్ళకి అవకాశం ఏరంటారా? ఆయన ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ వచ్చడం అనేది ఒక కళ. నెక్స్ట్ టైం ఫస్ట్ థింగ్ అది పక్కకు పెడితే ఇతను గెలుచుడు అనేది అది ఇంకో కళ. అతను కూడా తెలుసు అతను ఓడిపోతాడు నెక్స్ట్ టైం. అసలు హైలైట్ పాయింట్ ఏంటంటే కౌశిక్ రెడ్డికి కూడా తెలుసు, అతను చుట్టుపక్కల కూడా చెప్తున్నాడు, అవును నెక్స్ట్ టైం ప్రజలు ఓట్లు వేయరు, నేను ఓడిపోతా అని చెప్పి అతనే అంటున్నాడు. ఈ నోస్ అంటే పబ్లిక్ ఓటేనా ఆయనకని అనుకుంటారు ఒక నాయకుడు? అనుకోగలుగుతారు అట్లా? అనుకున్నాడు. వాళ్ళ పార్టీ వాళ్ళే కదండి అందరు. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఇతను మాకు వద్దు అని చెప్పి వాళ్ళ కేటీఆర్ హరీష్ రావు దగ్గరికి పోయినరు. బీఆర్ఎస్ నుంచి. మీరు కొత్త విషయం చెప్తున్నారు. అరే మీరు మీడియాలో వచ్చింది, మీరు మిస్ అయినట్టున్నారు. మళ్ళీ ఐ థింక్ 1 month బ్యాక్ ఏమైంది? మొత్తం టీఆర్ఎస్ మా హుజరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పాత ముందున్న సీనియర్ నాయకులు, ఉద్యమం టైం నుంచి ఉన్నోళ్ళు, వాళ్ళందరూ కలిసి ఇతని ప్రవర్తన పైన ఒక రహస్య మీటింగ్ పెట్టుకున్నారు. అది మీడియాలో లీక్ అయ్యి వాళ్ళందరూ అక్కడి నుంచి హరీష్ రావు దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి పోయి మాకు ఎమ్మెల్యే వద్దు, మాకు ఇంకో ఇన్ఛార్జ్ ఇవ్వండి నీ కాన్స్టిట్యున్సీకి అని చెప్పిండ్రు. ఎమ్మెల్యే ఉండగా నేను వద్దంటున్నారు. మీరు యూట్యూబ్లలో మీరు చూడండి, వీడియోస్ ఉంటాయి దాంట్లో. కానీ పార్టీ పరంగా అయితే యాజ్ జర్నలిస్ట్ గా మనం చూడాలంటే పార్టీ పరంగా కేటీఆర్ మీద ఆరోపణలు వచ్చినా, హరీష్ రావు మీద ఆరోపణలు వచ్చినా, ఎవరి మీద ఆరోపణలు వచ్చినా ముందు వరుసలో ఉండి కొంత అప్పుడప్పుడు, సరే రెగ్యులర్ కాదు, అప్పుడు ఫైట్ చేస్తున్నారు. బండి సంజయ్ గురించి కేటీఆర్ మాట్లాడిన మాట మీద బండి సంజయ్ టార్గెట్ చేస్తే అదొక పెద్ద రచ్చ జరిగింది. సో ఇది పార్టీని కరెక్ట్ గా డిఫైన్ చేయడమా కాదా? ఆయన పాత్ర పోషిస్తున్నట్టే కాదా? కేటీఆర్ సంబంధించిన వ్యాఖ్యలు పర్సనల్, ఆయన వాళ్ళ యజమానులకు పనోళ్ళ పనిచేస్తున్నాడు, దాన్ని అతని ఇష్టం. అది ఆ పార్టీలో అతను ఏం చేస్తుండే ఏందనేది అతను వదిలిపెడతాం, మాకు సంబంధం లేదు. ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ పబ్లిక్. ప్రజలకు మనం ఏం చేస్తున్నానో కావాలండి. పొలిటికల్ గా మనం ఉన్నప్పుడు ప్రజలకు ఎంతవరకు మనం సేవ చేయగలుగుతున్నాం, ప్రజలకు ఎంతవరకు మన న్యాయం మనకున్న హోదాల ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది మనకి ఇంపార్టెంట్. అంతే. నువ్వు మీ లీడర్కి నువ్వేం సంచులు మోస్తున్నావా, చెప్పులు మోస్తున్నావా, అవన్నీ ప్రజలకు ఎందుకండి? ఏం అవసరం? అదే ఎత్తాడు అతను, దానికి అదే అలవాటు. ఇంకో ప్రత్యర్థి ఈటెల రాజేందర్, ఒక టాలెస్ట్ పర్సనాలిటీ అనొచ్చా నేను, అంటే పొలిటికల్ గా? ఈటెల రాజేందర్ గారు ఆబ్వియస్లీ టాల్ లీడర్. 6 సార్లు గెలిచిండ్రు, 2 సార్లు మంత్రి. డెఫినెట్లీ అన్ని సార్లు గెలిచినప్పుడు మనం రైట్, అంత కీలకమైన ఉప ఎన్నికలు కూడా ఈటెల రాజేందర్ గారు గెలిచిండ్రు. అటువంటి వ్యక్తినే కౌశిక్ రెడ్డి ఓడగొట్టగలిగిండనంటే హీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్?
రాజకీయాల గెలిపోవటం సహజం. అక్కడ ఈటెల రాజేందర్ గారు ఇప్పుడున్న పరిస్థితులలో హుజరాబాద్ వదిలిపెట్టారు. వారు వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయారు. హుజరాబాద్ సంబంధం లేదు ఈటెల రాజేందర్ గారికి. అవునా? వాళ్ళు ఎంపీకి అయినరు, ఓడిపోగానే కాన్స్టిట్యున్సీని వెళ్ళిపోయి ఎంపీకి నిల్చున్నారు. సరే మీరు అన్నట్టు ఓడిపోయి హుజరాబాద్ తో బంధం తగ్గింది ఈటెల రాజేందర్ది. ఖచ్చితంగా బంధం తగ్గింది. ఆయన ఏ ప్రోగ్రామ్ చేసిన అక్కడ నుంచి నాయకులు వస్తుంటారు కదా. మొన్నటికి మొన్న ఆయనకి బీజేపీ అక్కడ ఎంపీ రానియకపోతే వాళ్ళంతా వచ్చి ఆయన నివాసం దగ్గర ధర్నా చేసి, ఆబ్వియస్లీ 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాయకులు అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం అట్లా వచ్చి ఉండొచ్చు తప్ప రాజకీయంగా ఓన్లీ టాకింగ్ అబౌట్ పొలిటికల్, మీరు పొలిటికల్ గా రాజకీయంగా ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ తోని సత్సంబంధాలు తెగిపోయినట్టే. ఏ సంబంధం లేదు కాన్స్టిట్యున్సీ. మరి ఎంపీగా ఉన్నారు, వదిలిపెట్టిపోయినరు. మరి పార్టీని ఇక్కడ ప్రజలు ఇన్నిసార్లు గెలిచిండ్రు, ఒక్కసారి ఓడిపోగానే ఇక్కడ వదిలిపెట్టేసి పోయి ఎంపీగా నిల్చొని ఆ రోజు మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి అట్లా వచ్చారు కదా. కొడంగల్ ఓడిపోతే వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిచారు కదా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్న పరిస్థితులు వేరే కదండి. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారు కొడంగల్ ఓడిపోయిన తర్వాత ఎట్లా ఓడిపోయినరు? ఇట్లా ఓడిపోయినట్టు కాదు, అది ఒట్టినరు. అరాచకాలు చేసి బయట తిరగనీయకుండా ఇంట్లుంటే తలుపులు బద్దలు కొట్టుకొని అక్కడ పోలీసు వాళ్ళు పోయి హరాస్ చేసి తిరగనీయకుండా అక్కడ మొత్తం ఒక రేవంత్ రెడ్డి గారిని బంధిస్తే ఆ పరిస్థితి వచ్చింది. సో ప్రూవ్ చేసుకోవడం, రేవంత్ రెడ్డి గారి బిడ్డ నువ్వు మీరందరూ నన్ను ఇక్కడ చేస్తే నా సత్తా ఏందో చూపిస్తా అని చెప్పి అటు పోయిండ్రు. కానీ ఇక్కడ ప్రజలు ఇక్కడ మరి అట్లా కాదు కదా. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల అతను మరి ఎందుకు 2 చోట్ల ఓడిపోయింది కదా. మరి గజ్వేల్, హుజరాబాద్. సో యూ కెనాట్ కంపేర్ అండి. రేవంత్ రెడ్డి గారితో మనోజ్ గారు, రేవంత్ రెడ్డి గారితో ఎవరిని కంపేర్ చేయలేరు. రాష్ట్రంలో ఏ నాయకుడు లేడు రేవంత్ రెడ్డి గారితో కంపేర్ చేసే స్థాయిలో. కాంగ్రెస్ లో అంటే లీడర్స్ ఉంటారు, సీనియర్ లీడర్స్ ఉంటారు. మీరు వేరే పార్టీలు మీరు కంపేర్ చేసుకుంటే చెప్తారు. సీఎం రేవంత్ రెడ్డి గారు చూడండి, మీరు హిస్టరీ మొన్ననే. కానీ శాశ్వతంగా శత్రువులు, శాశ్వతంగా మిత్రులు ఉండరు. దానికి ఉదాహరణ ఒకటి ఏంటంటే, గతంలో ఇదే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, కౌశిక్ రెడ్డి మా అనేక చర్చా కార్యక్రమాలు, డిబేట్లకు వచ్చినప్పుడు ఎంత మాట్లాడో మాకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ స్విచ్ అవ్వగానే వాళ్ళకి ఒక రకంగా అబ్బా కేసీఆర్ అంటే అబ్బా నా సొంత తండ్రి అనే రకంగా ఆయన మాట్లాడుతుంటారు, ఆ రకంగా బిహేవ్ చేస్తుంటారు. సహజంగా పొలిటికల్ జరిగేదే. సో ఈటెల రాజేందర్ కాన్స్టిట్యున్సీ వదిలి వెళ్ళిపోయి కాన్స్టిట్యున్సీ నుంచి దూరం అయినా కూడా రేపు ఎన్నికలు వచ్చినా కానీ రాకుండా ఉంటారు అక్కడికి. రాకుండా వస్తారు కావచ్చు అండి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెగిపోయింది అంటే తెగిపోయింది అంటున్నాం. ప్రజలని ఇప్పుడు పట్టించుకుంటలేరు కదా. మరి ఎంపీ ఉన్నారు, మల్కాజ్గిరిని పట్టించుకుంటున్నారు, హుజరాబాద్ ప్రజల్ని పట్టించుకుంటలేరని నేను చెప్తున్నా. అది మీకు ఏమైనా బెనిఫిట్ అవుతుందా ఈటెల రాజేందర్ హుజరాబాద్ రాకుండా ఉండడం? ఈటెల రాజేందర్ గారు ఉన్నప్పుడే నేను భయపడకుండా పోటీ చేసిన. అప్పుడు ఈటెల రాజేందర్ గారు ఎమ్మెల్యే, నేను పోటీ చేసినప్పుడు 2023లో ఒక సైడ్ ఈటెల రాజేందర్ గారు టాలెస్ట్ లీడర్ మీరు అన్నట్టు బీజేపీ ఎమ్మెల్యే, ఇటు టిఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీ విప్ కౌశిక్ రెడ్డి. నేను ఒక యంగ్స్టర్ గా నేను ధైర్యంగా పోటీ ఇచ్చిన. నాకు 55,000 ఓట్స్ వచ్చినాయి. సెకండ్ లిస్ట్ లో వచ్చింది షార్ట్ స్పాన్ లా. మరి మనం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న కార్యకర్తల, నాయకుల సహకారంతో, ప్రజల ఆదరణతో మనకు అన్ని ఓట్లు వచ్చినాయి. మరి భయపడు అనేది లేనే లేదండి. రేపు పొద్దున హుజరాబాద్ జెండా ఎగిరేయడం ఖాయం. ముందు ఏ పార్టీ నుంచి ఎవ్వరు వచ్చినా మా వ్యూహాలు ప్రజలతోని, మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎట్లా అందజేయాలి, వాళ్ళని ఎట్లా మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, విధంగా మేము వాళ్ళకి ఏ రకంగా సర్వీస్ ఇస్తాము అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం తప్ప రేపు అతను వస్తే మాకు బెనిఫిటా, ఇతను వస్తే మాకు ప్లస్సా మైనసా మాకు లేదు. మా ప్రభుత్వం లేనప్పుడే, కాంగ్రెస్ పార్టీ లేనప్పుడే, ప్రభుత్వంలో లేనప్పుడే నేను ధైర్యంగా ఫైట్ ఇచ్చిన. ప్రభుత్వంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మాకు జిల్లా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ని పథకాలు ప్రభుత్వంలో మేము ఇస్తున్నప్పుడు దేని భయపడతామండి? బరాబర్ రేపు ఫైట్ ఉంటది. రేపు హుజరాబాద్ అనే చరిత్ర సృష్టిస్తాం, మీరు చూస్తారు. 2028 or 29 ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా నెక్స్ట్ మీకు ఈ ప్రణవ్ని నియోజకవర్గ ప్రజలు అంత సీరియస్ పొలిటీషియన్ గా ఆలోచిస్తున్నారా, చూస్తున్నారా అని?
ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక 10 ఉన్నప్పుడే దానికి వేరే వాళ్ళకి అర్థమవుతుంది. అందరు గెలిచిన తర్వాత లీడర్గా అతని గురించి మాట్లాడతారు. సీరియస్ అయిందా గారు పోటీ అందరు చాలా మంది ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి గెలిచిన తర్వాతనే మన ఓట్లు వేసింది కదా. మీకు నేను ఎవరినో ప్రజలకి అప్పుడు నేను వచ్చి పోటీ చేసినప్పుడు అప్పుడే నాకు ఆదరణ ఇచ్చిండ్రు. అంటే బిఫోర్ అప్పుడు నాకు 55,000 ఓట్స్ అప్పుడే నాకు ప్రజా ఆదరణ నాకు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్ గుండి ప్రతి ఊర్లో తిరుగుకుంటా మా సంక్షేమ ఇందిరమ్మ ఇల్లులు మా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా మేము ప్రజల మా క్యాడర్ని పెంచుకుంటా ప్రజల కష్టాలను ఏ రకంగా మేము తీర్చచ్చు అనే విధంగా మేము చేసుకుంటుంటే ఎందుకు తీసుకురండి సీరియస్? ప్రజలకు బిఫోర్ 2023 ఎలక్షన్స్ యు ఆర్ నాట్ ఏ ఫుల్ టైం పొలిటీషియన్, రైట్? అప్పుడే నాకు ఆదరణ ఇచ్చిండ్రు. అప్పుడే నాకు 55,000 ఓట్లు ఇచ్చిండ్రు. ఫుల్ టైం అయ్యారా లేకుంటే పార్ట్ టైం అయినా కాన్స్టిట్యున్సీకి? ఫుల్ టైం పార్ట్ టైం పొలిటీషియన్ కదా. పార్ట్ టైం పొలిటీషియన్ అంటే మీరు రాష్ట్ర స్థాయిలో అధికార పార్టీలో ఉన్న హుజరాబాద్ నియోజకవర్గం కోసం మాత్రం మీరు ప్రతిపక్ష నాయకుడే. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కాబట్టి ప్రతిపక్ష నాయకుడే మీరు ఫైట్ ఏంది? కౌశిక్ రెడ్డి అంత ఎలివేషన్ ఇచ్చి అంత ఫైట్ చేస్తుంటారు, ఏదో కార్యక్రమంలో రచ్చ తిప్పుతుంటారు. సరే మీరు అంటున్నట్టుగానే డెఫినెట్గా ఈ రోజు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంటుంది కొంత. ఆ ఇంపాక్ట్ అంతలా క్రియేట్ చేస్తున్నప్పుడు వేర్ ఇస్ ప్రణవ్ ఇంపాక్ట్? ప్రణవ్ గారి ఇంపాక్ట్ ఎక్కడ? మేము మా కాన్స్టిట్యున్సీలో మేము చేస్తున్నాం కదండి, ప్రతి ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. మాకు మా హుజరాబాద్ చూడండి, మాకు హుజరాబాద్ ఇన్ఛార్జ్గా నేనున్నా. మై ఓన్లీ టార్గెట్ ఫోకస్ హుజరాబాద్ ప్రజలు. అక్కడ కాన్స్టిట్యున్సీ వరకు, అక్కడ కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ మేము మీరు అన్నారు కదా సీరియస్ తీసుకున్నారు, మేము అన్ని పని చేసుకుంటా పోతున్నాం. ప్రజలు డిసైడ్ చేస్తారు కదండి. ప్రజలు హేమిలే ఓడిపోతారు. పెద్ద పెద్ద నాయకులు మన రాష్ట్రంలో దేశంలో ఉన్న పెద్ద నాయకులే ఓడిపోయినారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్ళే ఓడిపోతారు కాన్స్టిట్యున్సీ. సో మీకు కాన్స్టిట్యున్సీని మేము పట్టుకొని ఉండి మాకు రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ఒకటే, నియోజకవర్గాన్ని మీరు డెవలప్మెంట్ ఏ రకంగా మీకు కావాలి, ఫండ్స్ ఏ రకంగా కావాలి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, ఫోకస్ దానిపైన మీరు పెట్టాలని చెప్పి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. సో మేము అదే చెప్తున్నా కదండి, రీల్స్ ఇవన్నీ పైన బయట మీరు అన్నట్టు బయట కాన్స్టిట్యున్సీలలో కోసం అవన్నీ బయట ఉన్న వాళ్ళకి ఏం తెలుసు అండి కాన్స్టిట్యున్సీలో. మీరు అందుకే మీరు ఇక్కడ హైదరాబాద్ ఉండి మీరు ఆ రీల్ చూసి మీరు అనుకుంటున్నారు అదే మీరు అందుకే రిపోర్టర్ని అడగండి ఒకసారి, మీరు సర్వే చెప్పి హుజరాబాద్ కి మీరు మీ ఆర్టీవీ రిపోర్టర్లను పంపించి. అంటే హుజరాబాద్ లో బయట కనిపించేదంతా డ్రామా, లోపల వేరే ఉందంటారా? 100% ఉంది, 100% ఉంది. మేలి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట చూడు పురుగులు ఉండు, సేమ్ కౌశిక్ రెడ్డికి వర్తిస్తుంది. బయట చూడ మంచిగా అట్లా ఉంటాడు, హైట్ ఉండి అన్ని పర్సనాలిటీ మీరు అన్నట్టు ఉంటాడు. ఒకసారి డెప్త్ లో పోండి మీకే అర్థమవుతుంది. కానీ ఈజీగా ఖాళీ అతనికి, అంటే అటువంటి అతను ఖాళీ. అంటే నేను మాటల ద్వారా కూడా చూస్తున్నా, మీరు తప్పుగా అనుకోకుంటే నేను చెప్తా. కౌశిక్ రెడ్డి గారు మాట్లాడి చాలా సందర్భం ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన అగ్రెసివ్నెస్, ఆయన వాయిస్ చాలా ప్లస్ అవుతుంది. ఆయన పొలిటికల్ కావాల్సింది గొంతే, నోరే. ఎందుకంటే రేవంత్ రెడ్డిని చూస్తున్నాం, మనం కేసీఆర్ను చూస్తున్నాం, కేటీఆర్ను చూస్తున్నాం, హరీష్ రావును చూస్తున్నాం, ఇంతమంది నాయకులు ఉన్నారు. డెఫినెట్ వాళ్ళు గెలిచేది నోటితోనే. ఆయన అంత అగ్రెసివ్గా ఈ వేలో మాట్లాడుతుంటే మీరు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉన్నారు కదా, టఫ్ అనిపించదా? ఒక్కొక్కరు ఒక్కొక్క తీరండి. హర్షి మాట్లాడిన ఏమొస్తుందండి? మీరు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి సబ్జెక్ట్ మాట్లాడతారు. వాళ్ళ పైన ఏమన్నా మీరు ఇప్పుడు అన్నట్టు వాళ్ళ పైన ఏమన్నా విమర్శలు వస్తే దాన్ని వాళ్ళు కౌంటర్ చేయడానికి లేదా వాళ్ళు క్లారిఫై చేయడానికి మాట్లాడుతుండొచ్చు. కానీ ఇది మీరు అందుకే నేను చెప్తున్నా, ఇది నువ్వు మీరు కంపేర్ చేయొద్దని. గొంతున్నంత మాత్రాన మాట్లాడితే ఎవరికి లాభం? ఉట్టుంటే గట్టిగా మాడితే అయిపోతుంది అండి. మేము గట్టిగా అరవచ్చు. ఇప్పుడు మీరు మైక్ ఉన్నారు, మేము గట్టిగా మాట్లాడతాం, మాడితే అయిపోతుందా? సబ్జెక్ట్ ఉండాలి కదా మాట్లాడిన దాంట్లో. ఏం డెవలప్మెంట్ చేసిండు సరే మీరు చెప్పండి. గట్టిగా మాట్లాడి ఏం తీసుకొచ్చిండు? 2021 బై ఎలక్షన్ తర్వాత 23 డిసెంబర్ 3వ తారీఖు వరకు అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు, విప్గా ఉన్నాడు. ఏం తీసుకొచ్చిండు హుజరాబాద్ కి చెప్పమనండి. ఆస్కిమ్ నువ్వు ఏం తీసుకొచ్చినావు? విప్పుగా ఎమ్మెల్సీగా ఉండి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గం ఏం తీసుకొచ్చినావు? 23 డిసెంబర్ తర్వాత 7 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత టిల్ డేట్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ లా
HDF రూపాన హుజరాబాద్ అంటే హాస్పిటల్ ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతుంది ప్రణవ్ గారి పైరోవు లేకుంటే ప్రణవ్ గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అంటారు హుజరాబాద్ కి. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మా నాయకులు అక్కడ ఏమేమి సమస్యలు మా వరకు మేము డిస్కషన్ తీసుకొచ్చినప్పుడు మేము మా మంత్రులతోని సహకారంతో ముఖ్యమంత్రి సహకారంతో మేము ఆ ఫండ్ తీసుకొచ్చిన ప్రొసీడింగ్ కాపీలు 15 crores జమ్మికుంట హుజరాబాద్ కి మేము ఫండ్ తీసుకొచ్చినాం. అలా తీసుకొచ్చినాం, మరి ఎందుకు తీసుకురాలి? ఎవరు ఆపినరు? డయాలసిస్ సెంటర్స్ ఓన్లీ హుజరాబాద్ ఏరియా హాస్పిటల్నే ఉండే. జమ్మికుంట కమలాపూర్ కి డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చినాం మేము. ఇలా చెప్పిన MR ఆఫీస్ తీసుకొచ్చినాం మేము. 45 కోట్లతో STPలు తీసుకొచ్చినాం మేము. ATC ముందు ITI కాలేజీలు ఉండే హుజరాబాద్. మరి ఈటల రాజేందర్ గారు ఇన్నేళ్ళు మేము మంత్రిగా ఉండా, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విప్పుగుండా ఒక ITI కాలేజ్ లేదు హుజరాబాద్ లో. మేము వచ్చిన తర్వాత మాట్లాడి, ఎందుకంటే ITI ఇంపార్టెంట్, ఇప్పుడు ITI రేవంత్ రెడ్డి గారు దాన్ని ATC అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్స్ మార్చి టాటా వాళ్ళతోని టైఅప్ పెట్టించి ఆ సెంటర్స్ మాకు శాంక్షన్ అయినాయి. ప్రతి నియోజకవర్గానికి మంచి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. మేము కూడా రిక్వెస్ట్ చేసినాం, సార్ మాకు ల్యాండ్ కూడా 25 acres ల్యాండ్ మేము చూపెట్టినాం. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒకటి రాబోతుంది హుజరాబాద్ కి. అంటే ప్రణవ్ ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గానికి అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు పార్టీ పరంగా. ఏం ప్రజలకి వాళ్ళ అవసరాలు సమస్యలను తీర్చడానికి అక్కడ మేము ఉన్నాం ఇన్ఛార్జ్ గా. రూలింగ్ పార్టీలు ఉన్నాం కాబట్టి మేము ప్రజలకు సేవ చేసే విధంగా ఉన్నాం. ఈ సేవలను మేము ప్రజలకు గుర్తించి రాబోయే ఎలక్షన్స్ లో మేము ఓటు అడుగుతాం. ఇది మా ఎజెండా. ఇప్పుడు మేము చెప్పినాయి కౌశిక్ రెడ్డి ఏం చెప్పేసి అడుగుమనండి. బై ఎలక్షన్ తీసుకొచ్చింది కాదు, బై ఎలక్షన్లు అన్ని కురిపించిండ్రు, ఏది అడుగుతుంది అన్ని చేసిండ్రు. బహుశా కుల సంఘాలకి ఏ నియోజకవర్గం కుల సంఘ భవనాలు మీ నియోజకవర్గాలు ఉంటాయి. అది మీరు అంటున్నారు కదా, ఇతనికి ఆశయ్య కూడా లేదు. మరి కనీసం వచ్చిన ప్రొసీడింగ్ కాపీలను కట్టిద్దామని కూడా లేదు. అవును, ప్రొసీడింగ్ కాపీలు ఆచరణ కాలే, వెరీ ఫ్యూ. అది కూడా అప్పుడు అక్కడున్న కొంత లీడర్లు కౌశిక్ రెడ్డి నా కౌశిక్ రెడ్డి పక్కన అప్పుడు TRS లీడర్స్ కొంత తెలుగు వాళ్ళు, కౌశిక్ రెడ్డి కానీ తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు వెంబడి స్టార్ట్ చేయించుకొని చేసుకునే తప్ప అన్ని వెనకకు పోయినాయి. మేము చూస్తున్నాం కదా, అందరు మా దగ్గరికి ఇప్పుడు వచ్చి మాకు ప్రొసీడింగ్ వచ్చింది, మాకు ఇప్పుడు ఏం చేయలేదు, ఆ ల్యాబ్స్ అయిపోయినాయి అని చెప్పి. ఎందుకు చెప్పి ఇప్పుడు ఏమంటాడు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే వెనకకి తీసుకున్నాను అంటాడు. మరి నువ్వు 2 ఏళ్ళు ఏం చేసినా మేము అడుగుతున్నాం. ఇప్పుడు మేము పెడుతున్నాం కదా, మేము కూడా చేస్తున్నాం కదా. కీపింగ్ దిస్ సైడ్ మీరు అన్ని రకాల వర్క్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ నాకు తెలిసి డెఫినెట్ గా హుజరాబాద్ నియోజకవర్గం పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. చాలా మంది అంటున్నారు ఈటల రాజేందర్ గారు రారు అంటున్నారు, కానీ డెఫినెట్ గా ఆయన మళ్ళీ అక్కడ అవకాశం ఉంటది, ఆయన వస్తారు కూడా రావచ్చు. మీ ఫైట్ ఎవరితోని, ఈటల రాజేందర్ కౌశిక్ రెడ్డియా? ఈటల మా ఫైట్, మేము ఈటల రాజేందర్ గారు ఇందాక నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నా, రేపు ఈటల రాజేందర్ గారు రానియండి, కౌశిక్ రెడ్డి గారు రానియండి, ఖచ్చితంగా మేము జెండా ఎగిరేదాం, మాదే ఫైట్ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు వచ్చా మీకు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందండి హుజరాబాద్ లో నెక్స్ట్ టైం. మొత్తం మా క్యాడరు, మా అడుగులు, మేము చేసే మా ఎజెండా ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఇప్పుడు మాకు ఈటల రాజేందర్ గారు వస్తారా, కౌశిక్ రెడ్డి వస్తారా, కౌశిక్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా ఇంకోళ్ళైనా వస్తారా, అది కూడా పాసిబిలిటీ కదా. ఎవరైనా రానియండి, కానీ ఇదే విషయం నేను క్వశ్చన్ అడుగుతా. మేము అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసుడు ఖాయం. హుస్నాబాద్ లో అంతకంటే మునుపు టికెట్ ఎక్స్పెక్టేషన్ రేస్ లో ప్రవీణ్ రెడ్డి గారే ఉండే, అలగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు ఉండే. అక్కడికి పొన్నం ప్రభాకర్ వచ్చారు. కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్ ఉండే, అక్కడ శ్రీనివాస్ గారు వచ్చారు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో నియోజకవర్గం తెలియదు. బై ఎలక్షన్ లో అనూహ్యంగా అక్కడికి ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు, ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసారు, తర్వాత ఎమ్మెల్సీ కొనసాగుతున్నారు, విప్పుగా ఉన్నారు వెంకట్ గారు. సో ఇప్పుడు ప్రణవ్ గారు అక్కడ స్థిరంగా ఉంటారా? ఎప్పుడేం జరిగేది తెలియదు. నియోజకవర్గం నుంచి ఒక కొత్త లీడర్ పుట్టుకు రావచ్చు, లేదు జిల్లా స్థాయిలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేస్తామో నాయకుడు ఎక్కడ పోటీ చేసే అవకాశం కూడా ఉంటుంది. 100% అష్యూరెన్స్ ఉందా, మీకు గ్యారంటీ ఉందా మీకు టికెట్ వస్తుంది? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, సిన్సియర్ కార్యకర్త. పార్టీ ఏం ఆదేశాలు ఇస్తే అది నేను పాటించే వ్యక్తిని. కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గా నేను ఉన్నా. ఖచ్చితంగా నేను ఇప్పుడు పర్ఫార్మెన్స్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి ఎలక్షన్లు కావచ్చు, మా పార్టీ ఏమన్నా పాలసీస్ కావచ్చు, ఏది ఇచ్చినా మేము చేసుకుంటా ముందుకు పోతున్నాం. ఇవన్నీ చేసుకుంటా ముందుకు పోతున్నాం. ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా నేను చేసిన పనులు, మా ఎక్స్పీరియన్స్లు ప్లస్ ఏమేమి ఉన్నాయో అవకాశం పార్టీ ముందు పోతాం.
అవకాశం ఎవరైనా ఆశిస్తారు కదా, అవును. తప్పు లేదు కదా. అవును. ఖచ్చితంగా పార్టీ దగ్గర పెడతాం. పార్టీ కూడా మా పర్ఫార్మెన్స్ చూస్తుంది. ఏ పార్టీ ఏ నిర్ణయం చేసినా దాని మీద కట్టుబడి ఉంటాం. రైట్. మంత్రివర్గంలో కూడా సరే సామాజిక వర్గం విషయానికి వచ్చిన మీరు శ్రీధర్బాబు ఒకే సామాజిక వర్గం. సో అట్లనే మీకు చాలా ఫెచ్చింగ్ అవుతున్నది. ఆ జిల్లా స్థాయిలో ఆయన కొంత పేరు గట్టించడం గానీ, ఆయనకు సంబంధించిన దాంట్లో ఈ పొలిటికల్ ఎంట్రీ కూడా చాలా తోడ్పాటు అందించిర్రు ఆయన. మీరు వచ్చిన తర్వాత మీరు ఆయన ఫేవర్‌లోనే లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తిగా నడుస్తున్నారు. ఇంకా చలామణి అయితున్నారు. ఇప్పుడున్న రాజకీయాలలో పర్ఫార్మెన్స్ ఒకటి, ఇంకా ఈ ప్రజలకి అవైలబిలిటీ ఏ రకంగా మనం ప్రజల దగ్గర ఉంటున్నది ఇంపార్టెంట్. రెండు మీరు వచ్చిన సామాజిక వర్గంకి వస్తే శ్రీధర్ బాబు గారు నేను ఒకటే సామాజిక వర్గం. వాళ్ళు జిల్లా మంత్రి సీనియర్ మోస్ట్ లీడర్ స్టేట్ లోనే వారు 5 టైం ఎమ్మెల్యే, ఇప్పుడు 2 టైం మంత్రి వారు. అవును. మాకు పొన్నం ప్రభాకర్ గారు ఒక సైడ్, వారు కూడా మంత్రి. మాకు ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం కదండి. ఏ పని వచ్చినా ఎవరి దగ్గర పోవాలి. వీళ్ళిద్దరు మాకు ఇన్ఛార్జ్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు, ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఖచ్చితంగా మేము వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకుంటాం. ఇంకా శ్రీధర్ బాబు గారు కావచ్చు, ముందు నుంచి మా కుటుంబానికి దగ్గర. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాకు దగ్గర ఇన్ఛార్జ్ మంత్రులు. సో నాది ఒకటే అండి, హుజురాబాద్ నియోజకవర్గానికి పనులు కావాలి, ఫండ్ కావాలి, అక్కడ ఉన్న మా కార్యకర్తలకు ఏమైనా సమస్యలు వస్తే చేయడం విషయంలో అది జిల్లా మంత్రులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రులు, ముఖ్యమంత్రి వరకైనా పోయి కొట్లాడైనా మాట్లాడైనా రిక్వెస్ట్ చేసినా చేసే బాధ్యత దొరుకుతుంది శ్రీధర్ బాబు నుంచే మీకు. నేను ఏజ్ లో యంగ్స్టర్ అండి, వాళ్ళందరూ వెరీ సీనియర్స్ అందరూ. వాళ్ళు ఒక తమ్ముళ్ళానో కొంచెం కొడుకులానో నన్ను భావిస్తారు, నేను కూడా అదే రకంగా ఉంటా వాళ్ళతో. సో తప్పులేదు కదండి. అందరు నా కాంగ్రెస్ పార్టీ, నా రేవంత్ రెడ్డి గారే నన్ను టికెట్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్నప్పుడు అందరు అప్లిఫ్ట్మెంట్. నాకు ఎందుకు వాళ్ళు నన్ను తొక్కాలనో పక్కకు పెట్టాలనో ఆలోచన కూడా ఉండదు కదా. ఐఎమ్ వెరీ యంగ్స్టర్ని, ఇప్పుడే నేను పోటీ చేసి కాన్స్టిట్యున్సీలో మేము తిరుగుతున్నాం. అందరు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీలో యంగ్స్టర్స్ కి అప్లిఫ్ట్మెంట్ ఇస్తాం. ఇక్కడ సామాజిక వర్గం చూసి మీరు అంటున్నారు కావచ్చు, బట్ ఇన్ జనరల్ గా యంగ్స్టర్స్ కి కాంగ్రెస్ పార్టీ అప్లిఫ్ట్మెంట్ ఇస్తుంది. ఇందాక మీరు అన్నారు బల్మూరు వెంకట్ కి ఎమ్మెల్సీ ఇచ్చింది, విప్ ఇచ్చింది. కొంతమందికి సాధ్యమైతే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో నిరంతరం కష్టపడి చివరాకరణ బయటకు వచ్చిన కూడా ఉన్నారు. సరే కొంతమంది సక్సెస్ అవుతారు కాంగ్రెస్ పార్టీలో, అది జాతీయ పార్టీ కూడా దాని జెండాలు వేరే ఉంటాయి. ఫైనల్లీ కంక్లూడింగ్, సో మీ పర్సనల్ కెరీర్ విషయానికి వస్తే, యూఆర్ ఫ్రమ్ ఏ వెరీ లెగసీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు బయటికి. సో చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇదే కంటిన్యూ చేయాలి, బిజినెస్ ఆపర్చునిటీ చాలా తెలిసి బిజినెస్ కూడా ఉన్నాయి, బిజినెస్లు కంటిన్యూ చేయాలి, ఎంతో కొంత సర్వీస్ చేయాలి, ట్రస్ట్ నడిపియాలి. అంతేగాని ఇంత యంగ్ జనరేషన్లోనే వచ్చి ఇది, ఎందుకంటే రాజకీయం అనేది శాశ్వతం కాదు. అనేక డక్కా ముక్కీలు తింటే కానీ నడిచే పరిస్థితి ఏం కాదు. మీకు తెలుసు ఆల్రెడీ దాదాగారు కూడా చాలా వరకు ఆయన ఎన్ని రకాలుగా శ్రమిస్తే ఈ స్థాయికి వచ్చి తర్వాత ఇంత లెగసీని కంటిన్యూ చేసి ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో మీరు బిజినెస్ చేయాలని ఆలోచన కాకుండా వై డూ యూ చూస్ టు పాలిటిక్స్ ఇస్ ఎ గేమ్. ఎప్పుడు చిత్తులు వేస్తున్న సమయంలో ఏ చిత్తు పడితే తెలియదు అంటే, ఒక అష్టాచెమ్మ లాంటిది చిత్తులు పడితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. అట్లాంటి గేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగి, అప్పుడు నేను చెప్పిన చిన్నప్పటి నుంచి తాతగారిని చూసుకుంటా, రాజేశ్వరరావు గారిని, ఫ్యామిలీ కూడా పాలిటిక్స్ లో యాక్టివ్గా ఉండడు. సో తెలియకుండానే ఒక ప్రజలకి ఏం చేయొచ్చు. మెయిన్ గా మై ఇంటెన్షన్ ఇస్ యూత్ కి, మహిళలకు ముఖ్యంగా. కారణం నాకేమనిపించింది, ఇంకా స్కిల్ అనేది యూత్ లో పెంచాలి. విలేజ్ లెవెల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఎంప్లాయబిలిటీ చేయడంలోనే కీ రోల్ ఒక లీడర్ గా ఉండాలి. ఎందుకంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్, ఈ మూడు నా టాప్ ప్రయారిటీ కాన్స్టిట్యున్సీ పరంగా. ఆర్ నా ఆలోచన విధానం. నేను ముందు కూడా కొంచెం చిన్న సోషల్ సర్వీస్ చేసేటప్పుడు కూడా ఎడ్యుకేషన్, ఎందుకంటే మంచి చదివి మంచి కాలేజెస్లో అంటే సోషల్ సర్వీస్ చేసేటప్పుడు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి వాళ్ళు మంచి ర్యాంక్తో ఒక కాలేజ్ ఎక్కడ అఫర్డ్ ఫీజు ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళని, హెల్త్ గురైన ఇబ్బందులు ఉన్న నా నుంచి అయ్యే సాయం చేసుడు, ఇట్లాంటివి నా మెయిన్ ప్రయారిటీ ఉంటాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో
ఫస్ట్ జనరేషన్ చాలా మంది పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ పిల్లలను చదివియాలి అని చెప్పి ఒక తపన బాగుంటుంది. వాళ్ళు చదవలేకపోయిండ్రు సెవెరల్ రీజన్, చాలా కారణాల వల్ల. పిల్లలు మంచిగా చదివి సెటిల్ కావాలనేది వాళ్ళకి ఆశ ఉంటుంది. సో ఆ విషయంలోనే ఎడ్యుకేషన్ పైన, స్కూల్స్ పైన, ప్లస్ హెల్త్. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుతున్న విధంగా హెల్త్కి మధ్యలో ఏమైనా ఆ ఖర్చు ఇబ్బంది ఉండద్దు అనే దాంట్లోనే హాస్పిటల్స్ ఇప్పుడు డెవలప్మెంట్ విషయంలో. ఇవన్నీ అయిన తర్వాత ఒక ఉద్యోగం రావాలంటే స్కిల్ ఉండాలి. ఎంత చదివినా స్కిల్ లేకపోతే ఇంత కాంపిటేటివ్ వరల్డ్ మీకు ఉద్యోగాలు ఇప్పుడు చూడండి, మీకు రావాలంటే ఏదో స్కిల్ ఉండాలి. ఇప్పుడు ఏ వస్తుంది, కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తుంది. సో అందుకే ఏటీసీ ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మైండ్, ఆలోచన విధానం అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు కూడా అరే అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మైండ్ విజన్ కూడా అట్లనే ఉంది. సో రాజకీయాలకు పోతేనే మనం ఇట్లాంటిది ఏమన్నా ఇంకా మోర్ లార్జ్ స్కేల్ లో చేయొచ్చు అన్న ఒక ఆలోచన విధానంతోనే మనం పాలిటిక్స్ పోయి ఒక మార్క్ చూపిద్దాం. రాజేశ్వరరావు గారి తర్వాత మీ ఫాదర్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు రావడానికి, పాలిటిక్స్ లో రావడానికి ఫుల్ బడ్జెట్. సో మీరు వస్తున్నారు, మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేసిందా? ఎందుకంటే సరే బిజినెస్ లో ఉన్నాయి, చేస్తూ వెళ్ళిపోవాలి, పాలిటిక్స్ ఏమున్నది వస్తూనే ఉంటాయి. ఒకసారి యాక్సెప్ట్ చేసింది కాబట్టి నేను కంటెస్ట్ చేసిన. సో ఫ్యామిలీ ఆర్ విత్ మీ. ఓకే. సో అట్లా వాళ్ళు కూడా ఆ టైంలో అక్కడ మా పేరెంట్స్, మా ఫాదర్కి ముఖ్యంగా ఇంట్రెస్ట్. మా పెద్దనాన్న ఎంపీటీసీ ఉండే, ఎంపీపీ ఉండే హుజరాబాద్, వైస్ ఎంపీపీ. సో మా ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ పోటీ చేసుడు అనేది అప్పుడు ఆ టైంకి అవకాశాలు, టైమింగ్స్ అన్ని ఉంటాయి కదండి. ఇప్పుడు అదృష్టశాతం అవకాశం వచ్చింది. సో నేను చేద్దామని అనుకున్నా. సో ఈ రకంగానే ముందుకు పోతున్నాం. ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ ప్రణవ్ గారు. సో మొత్తంగా మీరు అనుకున్న విషయం, లేకపోతే మీరు అంటున్న హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్, ఈ రకంగా ముందుకు పోతా అంటున్నారు. చూద్దాం మరి, మీరు యంగ్స్టర్ గా ప్రయత్నం చేస్తున్నారు, రానున్న ఎలక్షన్లు ఏ రకంగా మీ పొలిటికల్ భవిత్యాన్ని తిప్పబోతున్నాయి అనేది. సో ఇది ప్రణవ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తుండే ఆర్టీవీ. అట్ ది సేమ్ టైం మీకున్న అనుమానాలని, సందేహాలు, ముఖ్యంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు అని చెప్పిన మాటల్లో మీకు అనుమానం కలిగిందా, మీకు ఏమైనా సందేహం కలిగిందా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.